వాట్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూనివర్స్ వాంట్స్ టు ఆస్క్ యూ? మీకు యూనివర్స్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటుంది. ఎందుకంటే మీకు ఆన్సర్ తెలుసా లేదా? ఒకవేళ తెలియకపోతే మీరు తెలుసుకోవాలి. అండ్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ ఆల్ ద ఆన్సర్స్ అని. సో ద క్వశ్చన్ ఈజ్, ఇఫ్ యూ కుడ్ టేక్ అవే ఆల్ నెగటివ్ ఫీలింగ్స్, వుడ్ దిస్ బీ ఏ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్? సో మీకు అర్థమవుతుంది కదా ఈ క్వశ్చన్ ఏంటిదంటే, మీరు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ బయటికి తీసేస్తే వుడ్ దిస్ బీ ఏ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్? ఇది ఒక మంచి విషయమా, చెడు విషయమా? నెగిటివ్ ఎనర్జీస్ అంటే మిమ్మల్ని సఫర్ చేసేవి కానీ, మీరు చేయాలనుకున్న పనులు చేయనీయకుండా మిమ్మల్ని ఆపుతున్నవి కానీ, ఏదైనా కానీ, మీరు హ్యాపీగా లేరు, పీస్ఫుల్గా లేరు అంటే అవన్నీ నెగిటివ్ ఎనర్జీసే. సో ఆ ఎనర్జీస్ అన్నీ మీరు తీసేస్తే అది మీకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? అంటే మీరు ఇక్కడ కూడా ఏదో సమ్వేర్ నెగిటివ్ ఎనర్జీని కూడా పాజిటివ్ ఎనర్జీ అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ క్వశ్చన్ మీకు వచ్చింది. సో బీ వెరీ మైండ్ఫుల్. అట్ ద సేమ్ టైం ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మీరు పాజిటివ్ అనుకుంటున్నారో దాన్ని ఆలోచించండి. దాని రూట్ కాజ్ ఎక్కడ అది మొదలైంది, ఎందుకు నెగిటివ్ని మీరు పాజిటివ్గా అనుకుంటున్నారో అని ఆలోచించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోండి. మీ మనసుకు ఆన్సర్ చెప్పండి. అండ్ ఆన్సర్ చెప్పడమే కాదు, దాన్ని ఫాలో అవ్వండి అనేది ఈ కార్డ్తో ఈరోజు మీకు ఒక రిమైండర్ లాంటిది.